పెళ్ళికి చీరలు కొనాలంటే చాలామంది కంచి, కాంచీపురం వెళ్ళి చీరలు కొనుక్కోవడం అయితే జరుగుతుంది. మేము కంచి వెళ్ళి చీరలు కొనడానికి వెళ్ళాము. అయితే బాబూషా అనే ఒక పెద్ద షోరూమ్ అయితే ఉంది. కంచి వెళ్ళినోళ్ళంతా ఈ షోరూమ్‌కి మాత్రం వెళ్తారు. ఈ షోరూమ్ వాళ్ళుకి మనం ఫోన్ చేసినట్టయితే రైల్వే స్టేషన్ నుంచి మనం తీసుకొచ్చి షాపింగ్ చేసి, మరలా రైల్వే స్టేషన్‌లో దించడం గానీ, ఒకరోజు స్టే చేయాలంటే హోటల్ రూమ్స్ కూడా బుక్ చేస్తారు. అయితే చీరలు చాలా బాగున్నాయి. చాలామంది కొంటున్నారు. అక్కడ వర్క్ చేసే వాళ్ళే వేల సంఖ్యలో ఉన్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద బిజినెస్ అవుతుందో. ఈసారి కాంచీపురం వెళ్ళినప్పుడు ఈ షోరూమ్‌ని చూసుకోండి. అయితే నా వీడియో చూసే వాళ్ళకి ఒక చిన్న గమనిక. అదేంటంటే ఇక్కడ ఇంత మెయింటైన్ చేయాలి కాబట్టి చీర మీద ఎంతో కొంత వాళ్ళు మనీ అయితే ఎక్కువ వేయటం జరుగుతుంది. అదే మీరు ధర్మవరం వెళ్ళినట్లయితే ఇక్కడ రూ. 10,000 ఉన్న రూపాయల చీర అక్కడ 9,000కి దొరుకుతుంది. ఇక్కడ రూ. 5,000 ఉండే చీర అక్కడైతే 4,000కి దొరుకుతుంది. మీరు రేటు డిఫరెన్స్ చూసుకోండి. అయితే చాలామంది వేల సంఖ్యలో అయితే ఈ షాప్‌నైతే వచ్చి కొనడం జరుగుతుంది. అయితే ధర్మవరం వెళ్ళినట్లయితే మీకు మనీ సేవ్ అవుతుంది. ఎంతమంది ఈ షోరూమ్‌ని చూసారు? ఎంతమంది పర్చేజ్ చేశారని వీడియోలో కామెంట్ చేయగలరు. మేము కాంచీపురం కామాక్షిదేవి దర్శనం తర్వాత ఈ షాప్‌కి వెళ్ళటం జరిగింది. చాలా దగ్గరలోనే ఉంటుంది ఈ షోరూము. బట్టలైతే చాలా బాగున్నాయి. పెళ్ళి వస్త్రాలు కావాలంటే ఈ షోరూమ్ చాలా ప్రత్యేకం. ఇక్కడ ఉన్న చీరలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. వర్కర్స్ కూడా వేల సంఖ్యలో ఉండటం జరుగుతుంది. నేనైతే ఎక్కడా చూడలేదు ఇంతమంది వర్కర్స్ ఉండటం అనేది. వచ్చిన ప్రతి వాళ్ళు ₹1,00,000 చీరలు కొనుక్కొని మాత్రమే బయటకు వెళ్తున్నారు. అంత బాగున్నాయి ఇక్కడ కలెక్షన్స్. మీరు దేవాలయం దర్శనం అయినాక ఈ షోరూమ్ సందర్శించండి. మనకి వాళ్ళే రైల్వే స్టేషన్ దగ్గర దించడం అయితే జరుగుతుంది. వాళ్ళ ఓన్ వెహికల్స్‌లో. హోటల్ రూమ్స్ కూడా బుక్ చేస్తారు వాళ్ళే ఒకవేళ అక్కడ ఉండాలనుకుంటే. చీరలైతే చాలా బాగున్నాయి. అక్కడ కూర్చున్నంతా అక్కడ వర్కర్సే. మేము వెళ్ళేసరికి షోరూమ్‌కి 8 గంటలయింది. అప్పుడు కూడా జనం బాగా ఉన్నారు. ఒక్కొక్క ఫ్యామిలీ మెంబర్స్ అయితే ₹1,00,000 చీరలు కూడా కొన్నవాళ్ళు చాలామంది ఉన్నారు.